హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వదినమ్మ క్రియేషన్స్. నేను ఇప్పుడు చిన్ని సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బారు బాధేసేయండి. ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి నిన్న మధు మ్యాడీని అడుగుతుంది కదా, మ్యాడీ నన్ను కాఫీ షాప్కి తీసుకొని వెళ్ళవా, నాకు కాఫీ తాగాలనిపిస్తుంది అని అడుగుతుంది కదా. అప్పటికి చక్కగా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ముద్దుగా రెడీ అయ్యి ఇంకా మ్యాడీని అడుగుతుంది. అప్పుడే మ్యాడీ అంటాడనమాట, ఇంత చక్కగా ఇంత ముద్దుగా అడిగితే తీసుకెళ్ళకుండా ఎలా ఉంటాను మధు, వచ్చేసే కాఫీ షాప్కి వెళ్దాము అని చెప్పేసి డ్రైవ్మంటూ బైక్ ఎక్కిచ్చేసుకొని తీసుకొని వెళ్తాడనమాట. వీళ్ళిద్దరూ ఏ కాఫీ షాప్కి వెళ్తున్నారో అదే కాఫీ షాప్లో ఆల్రెడీ వరుణ్ అలాగే లోహిత ఇద్దరు వచ్చున్నారనమాట. వరుణ్ ఫోన్ చేశాడు కదా లోహితకి, లోహిత నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నువ్వు పలానా కాఫీ షాప్ దగ్గరికి పలానా టైంకి రమ్మని చెప్పాడు కదా, అదే టైంకి లోహిత వచ్చేస్తుంది అనమాట. ఈ వరుణ్ ఏమో మన సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం గారి కూతుర్ని వరుణ్కి ఇవ్వాలి అని చెప్పేసి పురుషోత్తం గారు దేవాన్ని వచ్చి అడుగుతారు కదా, అంతకు ముందు రోజే ఈ లోహిత వరుణ్ ఇద్దరు లవ్ ప్రపోజ్ చేసుకుంటారు కదా, కాబట్టి లోహితకి నేను అలాగే ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి కాఫీ షాప్కి రమ్మంటాడనమాట వరుణ్ లోహితాని. లోహితకు పాపం ఈ విషయం తెలియక వరుణ్ నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అనేసుకొని వచ్చేస్తుంది కదా. మొత్తానికి అలాగే మ్యాడీ మహి కూడా అదే కాఫీ షాప్కి వస్తారన్నమాట. ఇంకా అప్పుడే మ్యాడీకి మన మధు వచ్చి ప్రపోజ్ చేయాలని చూస్తుంది. ఇంకా పాపం ప్రపోజ్ చేయాలి ఎలాగైనా సరే ఈరోజు ఇంకా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపే స్వప్న మధుకి ఫోన్ చేస్తుంది అనమాట. ఏవే మధు ఇందుకు చెప్పావా చెప్పలేదంటే ఇంకా చెప్పలేదు, ఇప్పుడే చెప్పబోతున్నాను అనగానే చెప్పు ఆల్ ది బెస్ట్ అనేసి స్వప్న కూడా చెప్తుంది అనమాట. ఇంకా ఈలోపే లోహిత ఊహించేసుకుంటుంది ఏంటంటే మధు వచ్చేసేపాటికి మ్యాడీకి ఎవరో చెప్పటము అంటే ఐ లవ్ యూ అని చెప్పటము. అప్పుడు మ్యాడీ వచ్చేసేపాటికి నేను నిన్ను ప్రేమించట్లేదు, ఆల్రెడీ నేను చిన్ని అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనేసి ఫోటో చూపించటము ఫోన్లో. ఈలోపే మధు దగ్గర కూడా మహి ఫోటో ఉంటుందిగా, నేనే ఆ చిన్నిని అని చెప్పేసి ఫోటో చూపించటము. వాళ్ళిద్దరూ ఐ లవ్ యూ నీ కోసమే నేను బతుకుతున్నా అది ఇది అనేసి చెప్పుకోవటము. ఈలోపు లోహిత వేడి కాఫీ కొంచెం మీద పడి, అమ్మో ఇదంతా కళ, ఇదంతా నిజమైందనుకో, అబ్బో ఇంకా అసలు మామూలుగా ఉండదు వ్యవహారం అనేసుకొని ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే వరుణ్కి చెప్తూ ఉంటుంది, వరుణ్ చిన్న పని ఉంది ఇప్పుడే వస్తా బయటికి వెళ్ళి అని చెప్పేసి బయటికి వచ్చినట్టుగా వచ్చి ఇంకా మ్యాడీ మధు ఇద్దరు కూడా కూల్ డ్రింక్ కాఫీ ఇద్దరు చేరే ఒకటి ఆర్డర్ చెప్పుకుంటారనమాట. ఇంకా ఈలోపే అక్కడ ఉన్న అతను కూల్ డ్రింక్ తీసుకొని వస్తూ ఉంటే ఈలోపే మధు ఏం చేస్తుంది, మ్యాడీ నీతో ఒక విషయం మాట్లాడాలి పక్కకు రావా అనగానే మ్యాడీ కూడా సరేనన్నట్టుగా వెళ్తాడనమాట. ఈలోపు మధు మ్యాడీ ఇద్దరు ఇలా వెళ్తూ ఉండేటప్పటికి ఆ కూల్ డ్రింక్ వచ్చేసేపాటికి మధు డ్రెస్ మీద పడిపోతుంది. ఇదంతా కూడా లోహిత వేసినటువంటి స్కెచ్ అనమాట. ఇంకా అతను కూల్ డ్రింక్ మధు మీద పడిపోతుంది కదా, ఇంకా మేడం చూడలేదు మేడం, సారీ మేడం అనేసి చెప్తూ ఉంటాడనమాట. ఆ వెయిటర్ చెప్తూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది, ఏం పర్వాలేదు, పొరపాటు ఎవరికైనా జరుగుతూ ఉంటుంది కదా, నేను వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను మ్యాడీ అని చెప్పేసి తను వాష్రూమ్ ఎక్కడుంది అని అడిగేసి అటు సైడ్ వెళ్తుందనమాట. ఇంకా లోహిత వరుణ్తో చెప్పింది కదా ఇప్పుడే చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తను కూడా ఈ చిన్ని వెనకాలే వస్తుందన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా తను డ్రెస్ క్లీన్ చేసుకోవటానికి అని చెప్పేసి చున్నీ అదంతా చూసుకుంటూ ఉండేలోపు మళ్ళీ స్వప్న ఫోన్ చేస్తుంది. ఏంటే మధు ఇప్పటికైనా చెప్పావా చెప్పలేదా, మీరు వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఒకవేళ నువ్వు ప్రపోజ్ చేస్తే మ్యాడీ ఏమన్నాడు ఆ విషయం వినాలని చెప్పేసి నేను చాలా ఆతృతగా ఉన్నాను అనేసి స్వప్న మధుని అడుగుతూ ఉంటే అప్పుడే మధు అంటూ ఉంటుంది, ఇంకా ప్రపోజ్ చేయలేదే తల్లి, ప్రపోజ్ చేద్దాం అనుకునేటప్పటికి కూల్ డ్రింక్ మీద పడింది, అది క్లీన్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను అనగానే సరే క్లీన్ చేసేసుకొని త్వరగా చెప్పేసేయి అనగానే సరే అంటుందన్నమాట మధు. ఈ లోపే లోహిత ఇదంతా విని, ఏంటి మధు నువ్వు మ్యాడీని లవ్ చేస్తున్నావా, ఏం లేదులే నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అనగానే, లోహిత నువ్వా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అనగానే, నేను నా ఫ్రెండ్స్ ఇందాకే వచ్చానులే కాఫీ తాగుదామని చెప్పేసి అని లోహిత మధుకి చెప్తుందన్నమాట. ఇంకా ఈలోపే మధుని లోహిత అడుగుతూ ఉంటుంది, ఏంటి నువ్వు నిజంగా మ్యాడీని లవ్ చేస్తున్నావా నిజం చెప్పు అనగానే, నేను ఆ లవ్ అనగా అని కొంచెం మధు తచ్చబచ్చగా ఉంటుందన్నమాట. అప్పుడే లోహిత అంటూ ఉంటుంది, నేను ఫోన్లో అన్నీ విన్నాను, నువ్వు ఒకవేళ మ్యాడీకి కానీ ప్రపోజ్ చేయాలి అనుకుంటే నాకు తెలిసినంత వరకు మ్యాడీకి ఆల్రెడీ ఒక లవర్ ఉంది, తనంటే పంచప్రాణాలు, ఇద్దరు డీప్గా లవ్ చేసుకుంటున్నారని నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను మధు నీకు. అది కాకుండా నువ్వు ప్రపోజ్ చేసావనుకో మళ్ళీ మ్యాడీ నీకు
నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత మ్యాడీ నువ్వు అని చెప్తాడు కన్ఫామ్గా నీకు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా నువ్వు చెప్పకపోవడం బెస్ట్ అని నా ఉద్దేశం అనగానే పాపం మధు నమ్మేస్తుందన్నమాట. లోహితాన్ని నమ్మేసి అయ్యో నిజంగానేనా మ్యాడీ ఆల్రెడీ లవ్లో ఉన్నాడా అని చెప్పేసి పాపం ఇంకా ఫీల్ అయిపోతూ బయటకు వస్తుంది. లోహిత కూడా ఆహా నేను వేసిన బాణం మధుకి చక్కగా గుండెల్లోకి వెళ్ళింది, బాగా మంచి ప్లాన్ వేశాను అనేసి తనకి తనే మెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. మధు మటుకు ఇంకా బాధతోటి మ్యాడీ దగ్గరికి వెళ్తుంది. మ్యాడీ అప్పుడే ఫోన్లో చిన్ని ఫోటో చూసుకొని నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఈ పాపం ఆ ఫోటోలో అంటే ఆ ఫోన్లో ఫోటో ఉన్నది చిన్నిదే అని చెప్పేసి మధుకి తెలియదు కదా, ఆ మధు చిన్ని ఒకటే కదా. ఇంకా తెలియక పాపం ఓహో తన లవర్ ఫోటో చూసుకొని తెగ సంతోషపడిపోతున్నట్టున్నాడు, ఇప్పుడు నేను వెళ్ళి చెప్పానంటే బాధపడిపోతాడు అది ఇది అని చెప్పేసి కొంచెం పాపం ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఫీల్ అయ్యి అయ్యో నేను మంచి వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పలేకపోయానే, లేట్ అయిపోయింది బాగా, తను వేరే అమ్మాయితో లవ్లో ఉండిపోయాడు కదా అని చెప్పేసి పాపం చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఈలోపే అక్కడ పాట పాడమని అడుగుతారు. ఇంకా తను ఎప్పటి నుంచో పాడుకుంటున్న పాట పాడుకుంటూ ఉంటాడనమాట. ఆ పాట నేను పాడాను అనుకోండి మీరు అందరూ పారిపోతారు, సరే కదా నా ఛానల్లో వినిపించాను అనుకోండి కాపీ రైట్ వస్తుంది కదా, కాబట్టి మీరే ఒక మంచి లవ్ సాంగ్ అయితే పాడేసుకోండి. ఇంకా పాట పాడుతూ ఉండేలోపు అప్పుడే వరుణ్ అనుకుంటూ ఉంటాడు ఇదేంటి బావది బావ వాయిస్ లాగా ఉంది అని చెప్పేసి చూసి ఓ నువ్వు కూడా వచ్చేసావా మ్యాడీ ఇక్కడికి, ఎప్పుడు వచ్చారు మీరు అనగానే ఇంకా మధు మ్యాడీ ఇద్దరు కూడా హలో అంటే హాయ్ అని అలా పరిచయం చేసుకుంటూ ఉంటారా. ఇంకా అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు మధు చాలా లేట్ అయిపోయింది పద నేను నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను కూడా ఇంటికి వెళ్ళాలి, అమ్మ నాన్న ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పేసి ఇంకా మ్యాడీ అంటాడు. మధు కూడా పద పద మా అమ్మ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, మా అమ్మ మా నాన్న కూడా వెళ్దాము అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారనమాట. ఇంకా బండి మీద కూర్చుంటారు. మధు ఏమో తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ వ్యవహారం ఇలా జరిగితే ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి నాగవల్లి దేవ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్ని అసలు ఎక్కడుందో మనం పట్టుకోలేకపోతున్నాం, మనం ఎంత ఎతికినా కూడా ఆ చిన్ని అసలు మనకి ఎక్కడ కనపడట్లేదు, ఎక్కడుండుంటావు అసలు దాన్ని కనుక్కోవాలంటే ఒకటే మార్గం అని చెప్పేసి దేవ అనగానే నాగవల్లి అడుగుతుంది ఏంటిది బావా ఏంటిది అనగానే దేవ చెప్తాడనమాట. ఆ బాలరాజు గారు ఉన్నాడు కదా వాడు చచ్చిపోయాడు అని చెప్పేసి అన్ని టీవీలో అన్ని పేపర్లో వచ్చేటట్టుగా నువ్వే చెయ్యాలి నాగవల్లి, అప్పుడు వాడి తరపు చుట్టాలు వాడికి అయిన మనుషులు ఉండుంటారు కదా, ఏంటి బాలరాజు చచ్చిపోయాడు అనేసి ఎవరో ఒకరు బయటకు వస్తారు, ఆ బయటకు వచ్చిన వ్యక్తుల ద్వారా చిన్నీని మనం పట్టుకునే అవకాశం ఉంది, లేదంటే ఆ చిన్నీనే బయటకు రావచ్చేమో, వాళ్ళ నాన్న చనిపోయాడు అంటే ఎవరు ఊరుకోరు కదా, ఎవరు ఆగరు కదా ఏ ఆడపిల్లైనా కూడా, కాబట్టి చిన్ని కూడా ఎక్కడ దాగున్నా సరే బయటకు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మనం పేపర్లో ఇలా వేపియాలి అనగానే ఇంకా దేవాన్ని తెగ మెచ్చుకుంటూ ఉంటుందన్నమాట ఈ నాగవల్లి. అబ్బా బావా నువ్వు వేసిన ఐడియా సూపర్ బావా, ఇలాగే ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇంకా నాగవల్లి వెంటనే పియ్య ఉంటాడు కదా పక్కనే, ఆ పియ్యని పిలిపించేసి ఇంకా బాలరాజు చనిపోయినట్టుగా పేపర్లలో అన్నిట్లో కూడా రేపు ఈ టయానికి అలా మూగిపోవాలి, మనం అనుకున్నదంతా కూడా చక్కగా జరగాలి అని చెప్పేసి మొత్తానికి ప్లాన్ చేస్తారనమాట. ఇంకా నాగవల్లి ఆ పిఏకి చెప్పగానే పిఏ కూడా సరే మేడం మీరు అన్నట్టుగానే రేపు పొద్దున్న కల్లా కూడా రేపు పొద్దున్నే వచ్చే న్యూస్ పేపర్లోనే బాలరాజు చనిపోయాడనే న్యూస్ కన్ఫామ్గా వస్తుంది, మన పని ఈజీగా అవుతుంది అని చెప్పేసి పిఏ చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అప్పుడే దేవ అంటూ ఉంటాడు పాపం ఆ అమ్మాయి శ్రీయ ఉంది కదా, ఇప్పుడు ఎలాగో వరుణ్కి మంచి సంబంధం కుదిరింది, అసలు సెంట్రల్ మినిస్టర్ గారి కూతురు అంటే మామూలు విషయం కాదు కదా, ఇంకా ఎక్కడో మొత్తానికి వరుణ్కి లక్కు బాగా దొరికింది, మనం ఇవ్వాలనుకున్న దానికంటే కూడా వాడికి మంచి లైఫ్ దొరికింది, కాబట్టి వాడి విషయంలో ఎటువంటి బాధ లేదు, ఈ చిన్నీని పక్కకు తొలగిచ్చేసామనుకో ఇంకా మనకి చిన్ని గోల కూడా ఉండదు, అప్పుడు చచ్చినట్టుగా ఇటు మన మ్యాడీ ఉంటాడు కదా శ్రీయాని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు అందరి లైఫ్ సెట్ అయిపోతుంది, మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా బాలరాజుని చిన్నిని లేపేసామనుకో మనకి ఎవరు అడ్డులేరు ఆపులేరు అని చెప్పేసి ఇంకా దేవ అలాగే నాగవల్లి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే దేవ అంటూ ఉంటాడు శ్రీయ చెప్పట్లేదు కానీ తన మనసులో చాలా బాధ ఉంది, ఎందుకంటే చిన్ని దొరికిద్దేమో, మ్యాడీ ఒకవేళ పెళ్లి చేసుకోడేమో శ్రీయాని అని చెప్పేసి తను చెప్పకుండానే చాలా బాధపడిపోతుంది, తన బాధను మనమే తొలగించాలి, తనని ఎలా అయినా సంతోషంగా ఉండేటట్టుగా చూడాలి శ్రీయాని అని చెప్పేసి దేవ నాగవల్లి అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకెక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటుంది. మొత్తానికి మధు అని మ్యాడీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట. డ్రాప్ చేస్తే ఇంకా పాపం మధు అలాగే థ్యాంక్స్ చెప్పేసి మ్యాడీకి అలాగే చూస్తూ ఉండిపోతుంది, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని. పాపం ఏంటంటే ఈరోజు ఎలాగైనా మ్యాడీకి ప్రపోజ్ చేయాలి అని అనుకుంది కదా, కాకపోతే లోహిత చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి అన్నమాట. తను ఆల్రెడీ లవ్లో ఉన్నాడు, నువ్వు లవ్ చేస్తున్నానని చెప్తే ఇంకా మళ్ళీ బాధపడతావు నువ్వే, ఎందుకంటే నువ్వు అని చెప్తాడు నీకు ఎలాగో అది ఇది అని చెప్పేసి లోహిత అన్ని అబద్ధాలు చెప్పింది, ఈ మధు కూడా నమ్మేసింది కదా. ఇంకెక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటే
మొత్తానికి వరుణు, లోహిత ఇద్దరు కూడా కాఫీ తాగడం అయిపోతుంది. ఏం కాఫీయో గానీ లోహిత చేసే తింగర పనుల వల్ల టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా. పాపం వరుణ్ చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పలేకపోయాడు కదా. ఇంకా వరుణు, లోహిత ఇద్దరు కూడా వెళ్దాం, టైం చాలా అయిందని బయలుదేరి వచ్చేలోపు అప్పుడు లోహితకి గుర్తొస్తుంది అనమాట. అవును వరుణ్, నువ్వు నాతో ఏదో ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలన్నావు కదా, ఏం చెప్పాలనుకున్నావు నువ్వు అనగానే, నేను ఏం లేదులే, మళ్ళీ ఈ విషయం చెప్పాననుకో ఈ లోహిత ఎలా తీసుకుంటుందో ఏమో అని చెప్పేసి వరుణ్ మనసులోనే అనుకుని బాధపడిపోతూ, చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుందో అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటాడనమాట. ఈ లోపే ఈ లోహితకి శ్రేయ ఫోన్ చేస్తుంది అనమాట. శ్రేయకి ఫోన్ చేసి, లోహిత నీకు గుడ్ న్యూస్ షేర్ చేయాలి అనేసి అనగానే అప్పుడు వరుణ్కి లోహిత చెప్తుందనమాట. శ్రేయ ఫోన్ చేసింది, ఒక్క నిమిషం మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా ఫోన్ ఆన్ చేసుకుని, చెప్పు శ్రేయ అనేసి అనగానే అప్పుడు శ్రేయ అంటుంది కదా, లోహిత నీతో నేను ఒక విషయం మాట్లాడాలి అసే అనగానే, ఏంటి చెప్పు అనగానే, నీకు ఈ విషయం తెలుసా, మా అన్నయ్య వరుణ్కి సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం గారి కూతురుని ప్రపోజ్ చేశారంట. ఇంకా అమ్మాయి మా అన్నయ్యకి ఇద్దరికి పెళ్లి అవ్వాల్సి వస్తే పెళ్ళి అయ్యే రోజులు దగ్గరికి వచ్చేసాయి. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ గారి కూతురు అంటే మామూలు విషయం కాదు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటే పాపం లోహిత మటుకు స్పీకర్ ఆన్ చేసి, ఏంటి శ్రేయ ఇంకొకసారి చెప్పు అనేసి అనగానే, ఏం లేదు లోహిత, మా అన్నయ్య ఉన్నాడు కదా వరుణు, మా అన్నయ్యకి పెళ్లి సంబంధం కుదిరింది. తను ఎవరో కాదు, మన సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం గారి కూతురు అనమాట. ఎక్కడో చూసిందంట మా అన్నయ్యని, లవ్లో పడిపోయిందంట. మినిస్టర్ గారే మా ఇంటికి వచ్చి మా మామయ్యని అడిగారనమాట, మీ వరుణ్ణి మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనేసి. వెంటనే మా మామయ్య, ఇలాంటి మంచి సంబంధం రావాలంటే అదృష్టం ఉండాలి కదా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇంకా ఆ గోల అయిపోయింది అనుకో. చిన్నిని ఎలాగోలో మా మామయ్యలు పట్టేసుకున్నారే అనుకో, ఇంకా చిన్నిని వాళ్ళే చూసుకుంటారు. ఇంకా నేను మా బావ మ్యాడీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను అనుకో, ఇంకా హ్యాపీగా ఉంటాం. అది ఇదని లోహితకి చెప్పగానే, శ్రేయ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట లోహిత. అంటే లోహిత శ్రేయకి ఈ విషయం చెప్పలేదు కదా, వరుణ్ణి ప్రేమించాను, మేమిద్దరం ప్రపోజ్ చేసుకున్నాం అన్న విషయం చెప్పలేదు. శ్రేయకి కూడా తెలియదు కదా. కాబట్టి శ్రేయ నేను నీతో తర్వాత మాట్లాడతాను అనేసి ఫోన్ పెట్టేసి ఇంకా పక్కనే ఉంటాడు కదా వరుణ్. ఇంకా వరుణ్ని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అనమాట, ఏంటి వరుణ్, శ్రేయ చెప్పింది నిజమేనా, నువ్వు ఇంత జరిగితే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అనేసి గోల చేసి ఏడుస్తూ ఉంటే అప్పుడే వరుణ్ అంటాడనమాట, ఈ విషయం చెప్పడానికి నిన్న పురుషోత్తం గారు వచ్చి చెప్పిందే, నేను నీకు వాళ్ళు చెప్దామని చెప్పేసి కాఫీ షాప్ దగ్గరికి రమ్మన్నాను, నువ్వేం బిజీగా తిరిగేస్తున్నావు కదా, అందుకే చెప్పలేకపోయాను. ఇదిగో అది జరిగిన విషయం ఆల్రెడీ శ్రేయ చెప్పింది, నువ్వు విన్నావు కదా అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు వరుణ్. వెంటనే లోహిత వెక్కిలి పెట్టి ఏడుస్తూ, అదంతా కుదరదు, నేను నిన్ను అసలు ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను, మా అన్నయ్య మా అమ్మ పెద్ద సంబంధాలు చూసినా సరే నేను కాదు అని అనేసి నేను నిన్నే ప్రేమించి నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోనంటే నేను చచ్చిపోతాను వరుణ్ అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసి నటిస్తూ ఉంటుందన్నమాట. పాపం ఈ వరుణ్ అమాయకుడు కదా, నిజంగానే నన్ను అంత విపరీతంగా ప్రేమిస్తున్నట్టుంది లోహిత అనేసి, లోహిత నేను ఏ ఎమ్మెల్యే కాదు కదా, ఎవరు వచ్చినా సరే వాళ్ళ పిల్లలు ఎవరిని నేను చేసుకోను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఐ లవ్ యూ లోహిత అని చెప్పేసి వరుణ్ చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి లోహితకి తొడిగేస్తాడనమాట. ఇంకా మొత్తానికి లోహిత అనుకున్నట్టుగా జరుగుతుంది కదా. ఈ రోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే చిన్ని సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.